జూలై 28వ తేదీన మా డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు బిస్మీ ఇండస్ట్రీస్లో ఒక ఇండస్ట్రియల్ మైగ్రెంట్ వర్కర్ వెస్ట్ బెంగాల్ సంబంధించిన అతను ప్రమాదవశాత్తు కాగుతున్న నూనెలో పడి చనిపోయాడని చెప్పేసి అది ఫ్యాటల్ యాక్సిడెంట్గా అది అసిస్టెంట్ కమిషనర్గా నేను చూడాల్సింది ఉంది కాబట్టి అక్కడికి విజిట్ చేయడం జరిగింది ఆ బిస్మీ ఇండస్ట్రీస్ని. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ మన రిపోర్టర్స్ కానీ అక్కడ నివసిస్తున్న మైగ్రెంట్ వర్కర్స్తో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏం జరిగింది, ఎలా జరిగింది ప్రమాదం అనేది. ప్రమాదం జరిగాక వాళ్ళని ఇండస్ట్రీకి సంబంధించిన మేనేజ్మెంట్ని వాళ్ళ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ రికార్డ్స్ కానీ అన్నీ ప్రొడ్యూస్ చేయమని చెప్పాను. బట్ మేము వెళ్ళిన టైంలో ఎటువంటి రికార్డ్స్ కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ ఇవ్వలేదు. అండ్ నేను ముఖ్యంగా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అన్నది చూడడానికి వచ్చాను కాబట్టి అతని యొక్క బేసిక్ డీటెయిల్స్ తీసుకొని వచ్చాను. అప్పటికి ఇంకా నేను విజిట్ చేసిన టైంకి పోస్ట్ మార్టం అనేది జరగలేదు. తర్వాత మేనేజ్మెంట్ ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నామని చెప్పాను. బేస్డ్ ఆన్ దట్ మేము అతని ఆధార్ డీటెయిల్స్ తెచ్చుకున్నాము. మనకి ఎంప్లాయీ కంపెన్సేషన్ యాక్ట్ 1923 ప్రకారం చనిపోయిన వ్యక్తికి మనకి యాక్ట్ ప్రకారం ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. చనిపోయిన వ్యక్తి ఏజ్ ఫ్యాక్టర్, అతని మంత్లీ వేజెస్ క్యాల్కులేట్ చేసుకొని 50% ఆఫ్ మంత్లీ వేజెస్ వేసుకొని అతనికి నష్టపరిహారం అనేది కన్సర్న్ మేనేజ్మెంట్ పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన నోటీస్ 14,95,500 రూపాయలకు గాను కంపెన్సేషన్ వస్తుంది. ఆ క్యాల్కులేషన్ ఫ్యాక్టర్ ప్రకారం అది పే చేయమని చెప్పేసి ఆల్రెడీ మేనేజ్మెంట్కి వెంటనే మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. 30 రోజుల్లోగా ఆ కంపెన్సేషన్ అమౌంట్ సంబంధిత అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, భార్య, తల్లి, పిల్లలు ఉన్నారని చెప్పారు, వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మా దగ్గర అది డీడీ రూపంలో డిపాజిట్ చేస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కర్నూలు వారి దగ్గర డిపాజిట్ చేస్తే దాన్ని వాళ్ళు డిస్బర్స్ చేస్తామని మేము వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది. మీ ప్రిమిసెస్లో చనిపోయాడు. మేము అడిగినప్పుడు బిస్మీకి సంబంధించి వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయలేదండి. ఉన్నాయి అంటున్నారు కానీ మేము విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ అయితే ఇవ్వలేదు, ఎటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఏది కూడా మాకు ప్రొడ్యూస్ చేయలేదు. అది మీకు చెప్పినట్టుగా ముందుగానే దానిలో దగ్గర 200-250 వర్కర్స్ పై మాట పనిచేస్తున్నారని వాళ్ళు చెప్పారు అక్కడున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో దానికి సంబంధించి మా డిప్యూటీ కమిషనర్ గారు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్ దృష్టిలోకి తీసుకెళ్ళాను. సార్ ఇది బిగ్ ఫ్యాక్టరీ, మోర్ దాన్ 250 మెంబర్స్ వర్కర్స్ కాబట్టి సార్ గారు తర్వాత చూస్తాను, నేను ఇస్తానని కూడా చెప్పారు. ఆడుకుంటున్నారు. నేను దానికి సంబంధించి వాళ్ళని వార్న్ కూడా చేశానండి ఇమీడియట్గా. ఆ పిల్లలు కూడా ఇక్కడ తిరగడానికి వీలు లేదు, అసలు వాళ్ళు అక్కడ ఉన్న దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను తీసుకెళ్తామని చెప్పాను. కూడా పిల్లలు ఇక్కడ ఫ్యాక్టరీ ప్రిమిసెస్లో ఉండడానికి లేదు అని కూడా నేను చెప్పాను. తర్వాత ఇంకోటి వాళ్ళు కుకింగ్ కూడా అక్కడ రెసిడెన్షియల్ ఏరియా దగ్గర చేస్తున్నారు, అలా కూడా మీరు చేయడానికి లేదండి. దగ్గర ఎక్కువ మెంబర్స్కి మీరు చేయిస్తున్నారు, అది సపరేట్గా ఒక స్పేస్ని మీరు ప్రొవైడ్ చేసి ఫ్యామిలీ రెసిడెన్స్ ఉంటున్నారు, దానికి దూరంగా పెట్టి చేయించండి అని చెప్పి కూడా నేను చెప్పాను. వాళ్ళు ఎటువంటి రికార్డ్ ఏమి ఇవ్వలేదండి. నేను అదే చెప్తున్నా, నేను విజిట్ చేసిన ఫస్ట్ మినిట్ వాళ్ళని అడిగింది, మీకు దగ్గర డిపార్ట్మెంట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏముంది, రిజిస్టర్స్ ఏమున్నాయి, నాకు ప్రొడ్యూస్ చేయండి అన్నారు. వాళ్ళు అప్పటికప్పుడు మా దగ్గర లేవు మేడం, తెస్తాం మేడం అన్నారు. బట్ దే డిడ్ంట్ బ్రింగ్ యాజ్ పర్ అంటే మేము ఆన్ డిమాండ్ మేము అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము అది లేనట్టుగానే మేము కన్సిడర్ చేస్తాం. నేను చెప్తున్నాను కదా, ఆ రోజు కూడా మీకు అదే చెప్పాను, మీ అందరి ముందు కూడా వాళ్ళని అదే అడిగాను, ఇప్పుడు నేను అదే అడిగాను కూడా వాళ్ళైతే ఇంతవరకు మాకు ఎటువంటి రికార్డ్స్ కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ ప్రొడ్యూస్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పానండి, అది ఫ్యాక్టరీ అనేది నా పరిధిలోకి రాదండి. 250 మెంబర్స్ వర్కర్స్ అనేది. సో ఫర్దర్ అనేది నేను కాదు డెసిషన్ మేకింగ్ అనేది. ప్రజెంట్ జరిగిన డెత్ అయితే నా దృష్టికి వచ్చింది. ప్రజెంట్ నేనున్న అథారిటీగా నేను ఇమీడియట్గా నోటీస్ ఇచ్చానండి. 30 డేస్లో వాళ్ళని ఖచ్చితంగా మా దగ్గర డిపాజిట్ చేయాలి కర్నూలులో జాయింట్ కమిషనర్ గారి దగ్గర. లేని పక్షాన మేము ఆ డిపెండెన్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇలా మీకు ఇంత అమౌంట్ రావాలి, వాళ్ళు పే చేయలేదు, మీరు కేసు ఫైల్ చేసుకుంటే మీకు ఆ అమౌంట్ వచ్చేలా అథారిటీ చూస్తారు, కేసు ఫైల్ చేసుకోమని వాళ్ళకి మేము చెప్తామండి. ఇక్కడ డిపార్ట్మెంట్లో వాళ్ళు కేసు ఫైల్ చేసుకుంటారు.